గత వారం నుంచి మనం ఒక పాఠాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. మనుషుల సంగతులను తలంచున్నావా, దేవుని సంగతులను తలంచున్నావా? మనము ఏ సంగతులను తలంచున్నామో గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి 23వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుంచి, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూనూ కలుగదని ఆయనను గద్దింపసాగాడు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. పేతురు గారు మనుషుల సంగతులు తలంచున్నాడు అనంట. నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురు చెప్పాను. అంటే మనుషుల సంగతులను తలంచినటువంటి పేతురును, దేవుని సంగతులను విడిచిపెట్టినటువంటి పేతురును యేసు ప్రభు గద్దిస్తున్నాడు. ఎలా గద్దిస్తున్నాడు అంటే, సాతానా, నా వెనుక పొమ్ము అని అంటున్నాడు. మీరు గమనించండి, యేసు ప్రభు ఎందుకు నా వెనుక పో అని మాట్లాడతాడు అంటే, యేసు ప్రభువుకు అభ్యంతర కారణమై ఉన్నాడు అనంట. నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, అందుకని ఏమనేసి అంటున్నాడు అంటే, నా వెనుకకు పొమ్ము అనేసి అంటున్నాడు. నా వెనుకకు పొమ్ము. యేసు ప్రభు ఎందుకు వెనుక పో అనేసి అంటున్నాడు అంటే, యేసు ప్రభువుకు అభ్యంతర కారణమై ఉన్నాడు. అంటే దేవుని యొక్క కార్యాలు చేయడానికి యేసు ప్రభువుకి అభ్యంతర కారణమై ఉన్నాడు పేతురు, అందుకే నా వెనుక పో అనేసి అంటున్నాడు. మనకు ఇంకా అర్థం కావడానికి కొన్ని సంగతులను చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఇదే సంగతి సాతానుతో అంటాడు, నా వెనుక పో అనే సంగతిని మాట్లాడతాడు. ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. యేసు వానితో మనము అర్థం కావడానికి 9వ వచనాన్ని చదువుదాం. 9వ వచనం నుంచి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా, అది సాతానా పొమ్ము అనేసి ఎందుకు సాతాన్తో అలాగంటున్నాడు అంటే, సాతాన్ అంటున్నాడు నాకు నమస్కారం చేయమని, దేవుడు అంటున్నాడు ఎవరికి నమస్కారం చేయవద్దు, నన్ను మాత్రం నమస్కారం చేయాలని దేవుడు అంటున్నాడు. దేవుని యొక్క సంగతులను వినాలా, సాతాన్ యొక్క సంగతులను వినాలా? యేసు ప్రభుకి ఎదురైంది. అప్పుడు దేవుని సంగతులు వినడానికి సాతాను పో అనేసి అంటున్నాడు, నా వెనుక పో అనేసి అంటున్నాడు. సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనేసి అన్నాడు. అంటే దేవుని యొక్క సంగతిని యేసు ప్రభు ఎత్తి సాతాను పొమ్మంటున్నాడు. అంటే దేవుని యొక్క సంగతి చేయడానికి సాతాను యొక్క సంగతులను విసర్జించాలి. ఇక్కడ యేసు ప్రభు అదే అలాంటి ఒక సిచ్యువేషన్ పేతురుతో ఎదుర్కొంటున్నాడు. యేసు ప్రభు దేవుని యొక్క సంగతులను బట్టి తలంచి, నేను యెరూషలేములో వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను హింసింపబడి చంపబడి 3వ దినమున నేను లేస్తాను అని చెప్తుంటే, పేతురు అంటున్నాడు, ప్రభువా, అది నీకు ఎన్నడూ కూడా జరగకూడదు, నీ యొక్క మరణము నీకు దూరమవునుగాక అనేసి అంటున్నాడు. అలాగనేసి అంటే యేసు ప్రభు అంటున్నాడు పేతురును, సాతానా, నా వెనుక పో అనేసి అంటున్నాడు. ఇక్కడ కూడా అలాంటి ఒక సిచ్యువేషన్నే మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ డైరెక్ట్ సాతాన్తో అంటున్నాడు, సాతానా పొమ్ము అనేసి అన్నాడు. సాతానా పొమ్ము, నీ దేవుని మాత్రమే సేవింపవలని, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలని అని వ్రాయబడి ఉన్నది కదా అనేసి అంటున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే పేతురును సాతానాన్ని అనడానికి గల కారణం ఏమిటి అంటే, పేతురులో సాతాను ప్రవేశించాడు.
సాతాను ఏం చేస్తాడు అంటే మనుషుల నుండి ప్రేరేపిస్తాడు లేదా ఆలోచన కలుగజేస్తాడు. మనకు అర్థం కావడానికి ఒక సందర్భం చదువుదాం. ఎగ్జాంపుల్గా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనంలో, మొదటి దినవృత్తాంతాల గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనంలో దావీదుకు ఒక ఆలోచన ప్రేరణ కలుగజేసేడు అంటే సాతాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనంలో, తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, సాతాను ఏం చేస్తాడు అంటే ప్రేరేపణ కలుగజేస్తాడు. ఇక్కడ దావీదుకు సాతాను ఏం చేసాడు అంటే ప్రేరేపణ కలుగజేసాడు. ప్రేరేపణ ఏమిటంటే ఇశ్రాయేల్ ప్రజలు లెక్కించడానికి. ఇశ్రాయేల్ ప్రజలు లెక్కించడానికి ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. క్రమం ఏమిటంటే ఇశ్రాయేల్ ప్రజలు లెక్కించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా తామేం చేయాలి అంటే తమకు కానుకలు తీసుకురావాలి. లెక్కలో ఉన్న ప్రతి వారు కూడా ఏం చేయాలంటే మనకు అర్థం కావడానికి ఒక సందర్భం చదువుదాం. నిర్గమకాండం 30వ అధ్యాయంలో ఎప్పుడు లెక్కింపబడాలి అంటే లెక్కింపబడేటట్టు దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ క్రమాన్ని బట్టి లెక్కించాలి, క్రమం లేకుండా లెక్కించకూడదు. నిర్గమకాండం 30వ అధ్యాయము 11-12 వచనాల్లో, నిర్గమకాండము 30వ అధ్యాయము 11-12 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లా నీవు ఇశ్రాయేలును లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు, అది ఈ విషయాన్ని మీరు మనసు పెట్టుకోవాలి, తన ప్రాణ పరిక్రయ ధనమును నిచ్చుకొనవలెను. ఏం చేయాలంటే లెక్కింపబడిన జనుల్లో ఎవరైతే ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకోవాలి. అలాగూ చేసి నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులను పుట్టదు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు లెక్కించడానికి ప్రతి వారు కూడా ఏం తీసుకురావాలి అంటే ప్రాణ పరిక్రయధనం తీసుకొని రావాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన ఒక క్రమం. అక్కడ కింద తెలియజేస్తాడు. మనము ఈ సందర్భాన్ని మొత్తం చదివితే అర్థమవుతుంది. నేను కొన్ని వచనాలు మాత్రం నేను చదివిస్తాను. 13వ వచనం ఒకసారి చదువుదాం. వారు ఇవ్వవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇవ్వవలెను. ఆ తులము 20 చిన్నములు. మీరు గమనించండి, 20 సంవత్సరాలు ఎవరైతే తక్కువ ఉన్నారో, 20 సంవత్సరాలకి తక్కువ ఎవరైతే ఉన్నారో వారు ఏం తీసుకురావాలి అంటే అరతులం తీసుకురావాలి. అరతులం ఏం చేయాలంటే ప్రాణ పరిహార క్రయధనము అరతులం తీసుకురావాలి. అంటే లెక్కలో ఉన్నవారు 20 ఏళ్లకు పైబడిన వారు ఎంత తీసుకురావాలని తెలియజేస్తున్నాడు. 15వ వచనంలో అది 14వ వచనంలో 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గాని కలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును యెహోవాకు అర్పణ నియమలను, అర్పణ ఏంటో తెలియజేస్తున్నాడు. 15వ వచనంలో అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు, మీరు గమనించాలి, అరతులము కంటే ఎక్కువ ఇవ్వకూడదు, బీదవాడు తక్కువ ఇవ్వకూడదు. నీవు ఇశ్రాయేలు యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకుని ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము దానిని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది యెహోవా సన్నిధిని
అనేది ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థంగా నుండును. అది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం. 20 ఏళ్లకు పైగా ఉన్నవారు వాళ్ళు కూడా ఏం చేయాలంటే 20 ఏళ్ళకు లోపు అంటే 20 ఏళ్ళు కింద ఉన్నవారు, 20 ఏళ్ళు పైన ఉన్నవారు వీళ్ళు ఏం చేయాలంటే అరతులము వెండి కానీ బంగారం కానీ తీసుకొని వచ్చి దేవుడికి అర్పణగా అర్పించాలి. అది ఇశ్రాయేలు ప్రజల యొక్క క్రమం. ఆ క్రమాన్ని బట్టి ఏం చేయాలంటే లెక్క అనేది కొనసాగించాలి. కానీ దావీదు ఏం చేసాడు అంటే తన యొక్క సేవకుడికి, తన యొక్క సైన్యాధిపతికి పంపించి ఆయనను ఇశ్రాయేలు ప్రజలను లెక్కించు అనే ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఎందుకు దావీదు అలా చేయడం జరిగింది అంటే సాతాను ప్రేరేపించాడు అంట. మరొకసారి ఆగిపోతున్నాను, చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే ఇది సాతాను చేసిన పండగ. అంటే సాతాను ఏం చేసాడు అంటే దావీదుకు ఆలోచన కలుగు చేశాడు, ప్రేరణ కలుగు చేశాడు. అలాంటి ఒక ప్రేరణ కలుగు చేస్తే అది దేవుని యొక్క సంగతిలో అవలేదు. మీరు గమనించండి, పేతురు విషయంలో కూడా అదే జరిగింది. యేసు ప్రభు పేతురును నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురు విషయం తెలియజేస్తే పేతురును యేసు ప్రభు అన్నాడు, సీమోను బరియను నువ్వు ధన్యుడవు, ఈ సంగతి నా తండ్రి నీకు బయలుపరిచాడు అనే సంగతిని వివరించిన కొన్ని క్షణాల్లో వెంటనే సాతాను పేతురు గారిని ప్రేరేపణ కలుగజేసి పేతురు ద్వారా ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ప్రభువా మరణము నీకు రాకూడదు, మరణం నీకు సంభవించకూడదు అనే సంగతిని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి యేసు ప్రభు భూలోకంలో ఎందుకు వచ్చాడు అంటే తాను మరణించడానికే వచ్చాడు. అదే సంగతిని యేసు ప్రభు తన యొక్క శిష్యులకు తెలియజేస్తే, తన యొక్క మరణం గురించి తెలియజేస్తే ఆ మరణము నీకు దూరమవును గాక అని అన్నాడు. వాస్తవానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే తాను మరణించడానికి అనే సంగతిని మనం గ్రహించాలి. మత్తయి సువార్త 20:28 వచనంలో, మత్తయి సువార్త 20:28 వచనం, యేసు ప్రభు తాను ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశాన్ని అక్కడ వివరించడం జరిగింది. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవటానికి, అంటే పని చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా అది విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిన. అంటే విమోచన క్రయధనంగా ఏం చేయాలి అంటే ప్రాణాలు పెట్టాలి. అనేకులకు విమోచన క్రయధనం కావాలి. అనేకులకు విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇవ్వాలి. ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈ విషయాన్ని యేసు ప్రభు తాను తెలియజేసుకున్నాడు. నేను ఈ భూలోకాన్ని రావడానికి గల ఉద్దేశం ఏమిటంటే అనేకుల కొరకు నా ప్రాణం పెట్టడానికి నేను వచ్చానని. తన ప్రాణం పెట్టే విషయంలో పేతురు గారికి తెలియజేస్తే పేతురు అన్నాడు, ప్రభువా అది ఎన్నడూ కూడా నీకు జరగకూడదు, నీ యొక్క మరణం నీకు దూరమవును గాక అనేసి అన్నాడు. అంటే మనుషుల సంగతులను బట్టి పేతురు చేసిన ఆలోచన మంచిదే, కానీ దేవుని యొక్క సంగతులను బట్టి అది పేతురు యొక్క ఆలోచన సరైనది కాదు. అందుకే అన్నాడు, నువ్వు మనుషుల సంగతులే తలంచున్నావు కానీ దేవుని సంగతిలో తలంపకి ఉన్నావు. దేవుని యొక్క సంగతులు కూడా ప్రతి వారం కూడా తలంచాలి. ఎందుకనంటే దేవుడు ఏం చేసాడు అంటే యేసు ప్రభు అనేకుల కొరకు విమోచన కొరకు క్రయధనాన్ని చెల్లించాలి. తన యొక్క క్రయధనాన్ని చెల్లించాలంటే ప్రాణాన్ని పెట్టాలి. అప్పుడు విమోచన అన్నది ప్రతి వారికి కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు.
అదే సంగతి తన యొక్క మరణాన్ని గురించి లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయంలో మరొకసారి తన యొక్క శిష్యులకు ఆ సంగతిని మరొకసారి వివరిస్తున్నాడు. తాను చనిపోయి తిరిగి లేచిన తర్వాత వివరిస్తున్నటువంటి సంగతులు లూకా సువార్త 24వ అధ్యాయము 46-47 వచనాలు. 46-47 వచనాలు. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట, ఆ విషయాన్ని మనసు పెట్టుకోవాలి. స్థలాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది. స్థలం ఏమిటంటే యెరూషలేము. యెరూషలేములో తాను మరణించాలి. యెరూషలేములో నుంచి ఏం ప్రకటింపబడాలి అంటే మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడాలి. ఇది యేసు ప్రభు పేతురుతో తెలియజేశాడు. మీరు గమనించిన స్థలాన్ని చెప్పాడు. ఆ స్థలం నుంచి ఏం వెళ్ళాలో చెప్తున్నాడు. ఒకటి ఏమిటంటే మారు మనసు వెళ్ళాలి, రెండవది పాపక్షమాపణ వెళ్ళాలి. ఎక్కడి నుంచి అంటే యెరూషలేము నుంచి. తాను యెరూషలేములో వెళ్ళి చంపబడాలి. అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడు. క్రీస్తు శ్రమపడి మూడో దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనుల్లో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది అని అన్నాడు. ఇదే సంగతిని పేతురు గారికి వివరించాడు. మరొకసారి చదువుదాం. మత్తయి సువార్త 16-21 వచనంలో స్థలాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. స్థలం ఏంటో చదువుదాం ఒకసారి. అప్పటి నుండి తాను అది ఎక్కడ వెళ్ళాలి? యెరూషలేమునకు వెళ్ళాలి. యెరూషలేము తాను పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత హింసింపబడి చంపబడాలి. ఆ చంపబడిన తర్వాత యెరూషలేములో నుంచే మారు మనసు, పాపక్షమాపణ ప్రకటింపబడాలి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినం లేచి అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు అంటున్నాడు. అయితే పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయన గదింపసాగాడు. అంటే పేతురు ఏం చేస్తున్నాడు అంటే మరణం నీకు దూరం అవ్వాలి అనే సంగతిని తెలియజేశాడు. అది నీకు దూరం అవ్వాలి. ఒకవేళ యేసు ప్రభు యెరూషలేములో వెళ్ళి తాను మరణించకపోతే ఈ రెండు విషయాలు జరగవు. పాపక్షమాపణ, మారు మనసు ప్రకటింపబడదు. అంటే ఎవరికి పాపక్షమాపణ ఉండదు, ఎవరికి మారు మనసు ఉండదు యేసు ప్రభు చనిపోతే. ఆ విషయాన్ని పేతురు గారు ఆపడానికి చూస్తే యేసు ప్రభు అంటున్నాడు, సాతానా నా వెనక్కు పో అని. యేసు ప్రభు ఎందుకు మరణించాలి? యేసు ప్రభు ఎందుకు మరణించాలి అంటే యోహాను సువార్త బాప్తిస్మమిచ్చే యోహాను యేసు ప్రభువుని చూసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో. యోహాను సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. కాగా వారు యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగ చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు ఎవరునంటే లోక పాపములు మోసుకొని పోవాలి. లోక పాపములు మోసుకొని పోవు గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. అంటే ప్రతి ఒక్కరి పాపాలను యేసు ప్రభు మోయాలి, తాను భరించాలి. అందుకని బాప్తిస్మమిచ్చే యోహాను యేసును చూసి, యేసు ప్రభు వస్తున్న వాడిని చూసి, యేసు తన ఎదుగు రాగా చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల అనేసి అన్నాడు. ఎందుకు లోక పాపములు మోసుకోవాలి? ఎందుకు మోసుకోవాలి అంటే
మనుషులు తాము చేసిన పాపములను అనుభవిస్తే యుగ యుగాలు అనుభవించాలి. అదే యేసుక్రీస్తు ఆ లోకంలో చేసిన పాపాలను తన మీద మోసుకుంటే సుమారుగా 6 గంటలు అనుభవించాలి. ఎవరు చేసిన పాపములు వారు భరిస్తే యుగ యుగాలు భరిస్తారు కాబట్టి వారు చేసిన పాపాలు నేను మోసుకుంటే సుమారుగా 6 గంటలు మాత్రమే నేను భరిస్తాను, 6 గంటలు మాత్రమే భరిస్తాను అనే ఒక విషయాన్ని బట్టి దాన్ని గుర్తించి దేవుడు ఏం చేసాడు అంటే లోకంలో జనులందరూ పాపం చేసిన యొక్క పాపములను యేసు ప్రభు మీద మోపాడు. ఆ విషయాన్ని మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. 3వ అధ్యాయం కాదు, 2వ అధ్యాయం, సారీ. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు, అది మన పాపములను, ఈ విషయాన్ని మనసు పెట్టుకోవాలి, మన పాపములను మ్రాను మీద మోసుకునేను. ఎవరైతే మనం పాపం చేసేమో మన పాపముల నిమిత్తము ఆయన ఏం చేశాడు అంటే మ్రాను మీద, అంటే కల్వరి శిలువలో మోసుకున్నాడు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అనిస్తుంది. అంటే యేసు ప్రభు మన పాపాలను తాను మోసుకున్నాడు కాబట్టి సుమారుగా 6 గంటలు అన్నది వేదన అనుభవించాడు. అదే మన పాపములకు మనమే శిక్ష అనుభవిస్తే యుగ యుగాలు అనుభవించాలి. యుగ యుగాలు, రాత్రి పగలు, యుగ యుగాలు అనుభవించాలి. అలాంటి యుగ యుగాల యొక్క వేదన తప్పింపబడాలని యేసు ప్రభు మన యొక్క పాపములను ఆయన మీద మోపుకొని ప్రతి మనిషి చేసినటువంటి పాపముల నిమిత్తము తాను మరణించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు, అది ప్రతి మనుషుని కొరకు, ఒక మనిషి కోసం కాదు, ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు. ప్రతి మనుషుని కొరకు, ఒక మనిషి గురించి కాదు, ప్రతి మనుషుని కొరకు మరణాన్ని రుచి చూశాడు, మరణాన్ని అనుభవించాడు. ఒకరి గురించి కాదు, ప్రతి మనిషి గురించి. ప్రతి మనిషి గురించి తాను మరణించాలి, మరణం అనుభవించాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా యేసు ప్రభు మరణమును బట్టి మనము ఇప్పుడు మారు మనసు పొంది ఉన్నాము. రెండవది పాపక్షమాపణ మనం కలిగి ఉంది. ఈ మారు మనసు పాపక్షమాపణ జరగాలి అంటే యేసు ప్రభు ప్రతి మనిషి కొరకు చావాలి. తాను చావడానికి వచ్చిన సంగతిని తాను చావక ముందు చెప్పుకుంటూ వస్తుంటే పేతురు గారు క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని అభ్యంతరంగా మాట్లాడుతున్నాడు. నీ మరణం నీకు ఎన్నడూ జరగకూడదు ప్రభువా, దూరం అవ్వాలి అనేసి అంటున్నాడు. అంటే మనుషుల యొక్క సంగతులను తలంచున్నాడు. కానీ దేవుని యొక్క సంగతిని బట్టి యేసు ప్రభు చావాలి. మనుషుల సంగతులను బట్టి యేసు ప్రభు చావకూడదు. యేసు ప్రభుకు మరణము ఎన్నడూ జరగకూడదు. మనుషుల సంగతులను బట్టి, దేవుని యొక్క సంగతులను బట్టి యేసు ప్రభు చావాలి. అది దేవుని యొక్క సంగతి. మీరు గమనించాలి, మనము తలంచున్నది మనుషుల సంగతుల, దేవుని సంగతుల, ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత ఉంది. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, నేను మనుషుల సంగతులను చెబుతూ ఉంటే మీరు నమ్మకున్నప్పుడు దేవుని సంగతులు చెబితే మీరు ఎలా నమ్ముతారు అని అంటున్నాడు. ఒకసారి చదువుతాం. యోహాను సువార్త
3వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. యోహాను సువార్త అది భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల అది ప్రశ్నిస్తున్నాడు. నేను భూ సంబంధమైన సంగతులనే నేను మాట్లాడుతున్నప్పుడు మీరు నమ్మట్లేదు, పరలోక సంబంధమైన సంగతులు చెప్తే మీరు ఎలా నమ్ముతారు అని ప్రశ్నిస్తున్నా, కొంచెం మార్క్ వేస్తున్నాడు. భూ సంబంధమైన సంగతులు ఉన్నాయి, పరలోక సంబంధమైన సంగతులు. పరలోక సంబంధమైన సంగతులు మనము ఈ రెండిట్లో ఏ సంగతులను మనము ఆచరిస్తున్నాము, ఏ సంగతులను మనము ఆలోచన చేస్తున్నాము? దేవుని సంగతులను ఆలోచన చేస్తున్నామా, లేదా భూ సంబంధమైన సంగతులను ఆలోచన చేస్తున్నామా? మనుషుల సంగతులను ఆలోచన చేస్తున్నామా, దేవుని యొక్క సంగతులను ఆలోచన చేస్తున్నామా? దేవుని యొక్క సంగతులను ఆలోచన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో కింద చెప్తున్నాడు 13వ వచనం నుంచి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుషు కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ఇది పరలోక సంబంధమైన సంగతి ఏమిటంటే, ఆదాము మొదలుకొని యేసు ప్రభు భూలోకమునకు వచ్చేంత వరకు ఎవడు కూడా పరలోకంలో చేరుకోలేదు. చనిపోయిన వారు ఎక్కడ వెళ్ళారో మనకు తెలియదు. పరదేశంలో నీతిమంతులు అయితే పరదేశంలో ఉన్నారు, నీతిమంతులు కాని వారైతే పాతాళంలో ఉన్నారు. అప్పటి వరకు పరలోకంలో ఇంకా ఎవరు చేరలేదు. పరలోకం నుంచి దిగి వచ్చిన యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. పరలోకంలో నుంచి దిగి వచ్చిన నేనే చెప్తున్నాను అనే విషయాన్ని ఇక్కడ మనసులు పెట్టాలి. మరి పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుషు కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడెవడును లేడు. అంటే ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళలేదు ఇప్పటి వరకు అనేసి అంటున్నాడు. అలా చెప్పిన తర్వాత 14-15 వచ్చినాను. అరణ్యములో మోసే సర్పము ఎలాగూ ఎక్కెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు అది మనుషు కుమారుడు ఎత్తబడాలి. మనుషు కుమారుడు అంటే తన గురించి చెప్పుకుంటున్నాడు. మనుషు కుమారుడు అన్న ఎవరినంటే యేసు ప్రభువే. మనుషు కుమారుడు అంటే ఎవరినంటే యేసు ప్రభు. యేసు ప్రభు ఏం చేయాలి అంటే ఎత్తబడాలి. ఎక్కడ ఎత్తబడాలి అంటే కలవరి శిలువలో ఎత్తబడాలి. మోసే సర్పంని ఎలాగో ఎత్తానో అలాగే మనుషు కుమారుడు ఎత్తబడాలి. ఎక్కడ ఎత్తబడాలి అంటే శిలువ వేయబడాలి. అది దేవుని సంగతులను బట్టి. గలతీయులకు రాసిన పత్రిక, యేసు ప్రభు మరణాన్ని గురించి దేవుడు ముందుగానే తాను చావాలి, తన యొక్క మరణము ద్వారా అందరికీ నిత్య జీవమును దయచేయాలని దేవుడు ఆలోచన చేసి యేసు ప్రభు ఎత్తబడాలి, శిలువ వేయబడాలని ముందుగానే తాను తెలియజేసుకుంటూ వచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు, మీరు గమనించండి, క్రీస్తు యేసు ద్వారా మనకు ఆశీర్వచనం కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. యేసు ప్రభు మ్రాను మీద వేలాడబడాడు. మ్రాను మీద వేలాడబడాను, అందుకని ఎత్తబడాడు. యేసు ప్రభు శిలువ వేయబడ్డాడు. మ్రాను మీద వేలాడబడిన వాడు ఏమవుతాడు అంటే శాపగ్రస్తుడునంట.
యేసు ప్రభు అందరి కోసం ఏమయ్యాడు అంటే శాపగ్రస్తుడయ్యాడు. అందరి కోసము శాపగ్రస్తుడయ్యాడు. పాపం లేనివాడు మన అందరి పాపాలను తన మీద మోపుకుంటే తానే పాపమయ్యాడు. పాపం లేని పరిశుద్ధుడు అందరి పాపాలను తన మీద మోపుకుంటే తానే పాప అయ్యాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు అది విషయాన్ని మీరు మనసు పెట్టుకోవాలి. పాపం ఎరుగని ఆయనను మన కోసము, అది పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసేయడనంట. యేసు ప్రభు తాను బ్రతికున్నప్పుడు పాపం లేని పరిశుద్ధుడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపిస్తారు అని ఛాలెంజ్ చేసిన ఒక వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తిని మనమందరము దేవుని ఎదుట నీతి అవ్వాలి. నీతి అవ్వాలి అంటే తానేమవ్వాలంటే పాపం అవ్వాలి. పాపం లేని పరిశుద్ధుడు మనము దేవుని కొరకు నీతి అవ్వాలి. నీతి అవ్వాలంటే పాపం మెరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాడు. పాపంగా చేసి చావాలి. నువ్వు లోకమునకు వెళ్ళి అందరి నిమిత్తం, అందరి ప్రజల నిమిత్తం నువ్వు చావాలి. అందరి పాపాల నిమిత్తం మోసుకుని నువ్వు చావాలి అని దేవుడు యేసు ప్రభువును పంపించాడు. తాను వచ్చిందే చావడానికి కొరకు. యేసు ప్రభు లోకానికి వచ్చిందే చావు కొరకు. చావు కొరకు వచ్చిన యేసు ప్రభు తన యొక్క మరణాన్ని తాను చావక ముందే నేను యెరూషలేము వెళ్ళాలి, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత హింసింపబడి చంపబడాలి, చంపబడిన తర్వాత 3వ దినంలో నేను లేస్తాను అనే సంగతిని ముందుగా చెప్పుకుంటూ వస్తున్నప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా నీకు మరణం ఎప్పుడు రాకూడదు, నీ యొక్క మరణం నీకు దూరమవును గాక అనేసి మాట్లాడు. కాబట్టి యేసు ప్రభు మరణము అవ్వాలి. యేసు ప్రభు మరణించాలి. మరణిస్తే యెరూషలేములో నుంచి మారు మనసు, పాపక్షమాపణ లోకంలో ప్రకటింపబడాలి. అది స్థలాన్ని చూపించడం జరిగింది. అది ఎక్కడి నుంచి అంటే యెరూషలేములో నుంచి. యేసు ప్రభు తెలియజేసుకుంటున్నాడు, నేను నా యొక్క ప్రాణాన్ని పెడుతున్నానని. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు అది ప్రాణం పెడుతున్నాడు అంట. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు అంటే ప్రాణం పెడతాడు. గొర్రెలు అంటే మీరు ఏదో అనుకుంటున్నారేమో, ఇక్కడ మనుషుల గురించి చెప్పబడింది. ప్రాణం పెడతాడు, ప్రాణం పెట్టున్నాడు. యేసు ప్రభు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు మన నిమిత్తం. మీరు గమనించిన గొర్రెలు అంటే మరి ఏదో అనుకోకండి. గ్రంథంలో అలంకార రూపంగా అలంకార యొక్క భాష కూడా ఉంది. అది అలంకార భాషను బట్టి గొర్రెలు అంటే మేకలు అనేసి వాడతాడు. గొర్రెలు అంటే పరిశుద్ధులు, మేకలు అంటే పరిశుద్ధులు కానివారు, అంటే అన్యులు, పరిశుద్ధులు కానివారు. మేకలు అనేసి అంటే పరిశుద్ధులు కానివారు, గొర్రెలు అనేసి అంటే పరిశుద్ధులు. పరిశుద్ధుల కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు యేసు ప్రభు. అందుకని మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అనే యొక్క విషయాన్ని అందులో మాట్లాడతాడు. మనం ఇంకా కింద చదివినట్లయితే అయితే మీరు గమనించండి, యేసు ప్రభు ఏం చేయాలంటే తాను చావాలి. ఎక్కడ చావాలో తాను ముందే చెప్పుకుంటున్నాడు. యెరూషలేములో వెళ్ళి చావాలి. యెరూషలేములో వెళ్ళి తాను చచ్చినట్లయితే ఏం ప్రకటింపబడుతుంది అంటే మారు మనసు, పాపక్షమాపణ ప్రకటింపబడుతుంది. ఆ ప్రకటింపబడింది ఏమిటి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో తాను యెరూషలేములో వెళ్ళి చంపబడి 3వ దినంన లేచిన యొక్క ప్రకటన ఏమిటి అంటే సువార్త.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొంది ఉందురు అనేసి అన్నాడు. మీరు గమనించండి, సువార్త అనేసి మాట్లాడుతున్నాడు. ఆ సువార్త యొక్క నిర్వచనాన్ని 3వ వచనంలో వివరిస్తున్నాడు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది అంటే ఇప్పుడు వివరిస్తున్నాడు. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము ఏం చేశాడు? మన పాపాల నిమిత్తము మృతి పొందాడు అంట. మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఈ యొక్క సువార్తనే ప్రకటించాలి. మృతి పొందే లేఖనముల ప్రకారం యేసు ప్రభు చనిపోయాడు. చనిపోయిన యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. ఆ యేసు ప్రభువే 3వ దినాన లేపబడ్డాడు. అది సువార్త. ఈ సువార్త ప్రకటిస్తే ఏం కలుగుతుంది అంటే మారు మనసు కలుగుతుంది, పాపాలకు క్షమాపణ కలుగుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు అది రక్షణ అనేది కలుగుతుంది. ఎవడైతే నమ్మి బాప్తిసం తీసుకుంటాడో వానికి రక్షణ కలుగుతుంది. దేని వల్ల అంటే సువార్త వలన. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. సువార్తను ప్రకటించాలి. ఎక్కడి నుంచి సువార్త అనేది ప్రారంభం అవ్వాలో అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఇంకా క్లియర్ గా చెప్తాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో ఆ సువార్త అన్నది ఎలా వెళ్ళాలో, ఎక్కడి నుంచి వెళ్ళాలో కూడా చెప్పడం జరిగింది. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం, 5వ వచనం కాదు 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను అది భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఎక్కడి నుంచి అంటే యెరూషలేము. తాను యెరూషలేములో చనిపోయాడు కాబట్టి సువార్త అన్నది ఎక్కడి నుంచి ప్రకటింపబడింది అంటే యెరూషలేములో నుంచి. యెరూషలేములోను యూదయ సమరయ తర్వాత బోధిగంతాల వరకు వెళ్ళింది. ఇలాగ సువార్త అనేది ప్రకటింపబడింది. ఇలా ప్రకటింపబడిన సువార్త అందరికి ప్రకటింపబడింది. ఒక్కరికి కూడా సువార్త వినకుండా ఉండలేదు. సర్వలోకమునకు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి సువార్త అనేది ప్రకటింపబడింది. ఆనాటి మొదటి శతాబ్దంలోనే సర్వ సృష్టికి. ఒకసారి చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి అది ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ అనేసి అన్నాడు. అంటే సర్వ సృష్టికి ప్రకటింపబడింది సువార్త మొదటి శతాబ్దంలోనే. అది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే యెరూషలేములో నుంచి ప్రారంభమై యూదయ సమరయకు వెళ్ళింది. తర్వాత భూదిగంతములోకి వెళ్ళింది. సర్వలోకంలోకి సువార్త అందింది. అలాగో సువార్త అన్నది దేని వల్ల కలుగుతుంది
కలుగుతుంది. దేని వల్ల కలుగుతుంది అంటే యేసు ప్రభు యొక్క మరణమును బట్టి యేసు ప్రభు తాను యెరూషలేములో వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత హింసింపబడి తాను చంపబడాలి, సమాధి చేయబడాలి, 3వ దినం తిరిగి లేపబడాలి. అప్పుడు సువార్త అన్నది ప్రకటింపబడింది. ఎక్కడి నుంచి అంటే యెరూషలేములో నుండి యూదేయుకు వెళ్ళింది, యూదేయ నుండి సమరయకు వెళ్ళింది, సమరయ నుండి బూదిగంతముల వరకు. ఇలా సువార్త వ్యాపింపబడి అందరికి కూడా మారు మనసు, పాప క్షమాపణ ప్రకటింపబడాలన్నది దేవునికి ఏర్పాటు. ఆ దేవునికి ఏర్పాటును పేతురు గారు ఏం చేస్తున్నాడు అంటే అభ్యంతర కారణమే ఉన్నాడు, అంటే ఆపుతున్నాడు. ప్రభువా, నీకు మరణం దూరం అవును గాక అని. యేసు ప్రభు తాను తన యొక్క మరణం నిమిత్తం ముందుగా సిద్ధపడి ఉన్నాడు. సిద్ధపడి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసు ప్రభు తన యొక్క మరణాన్ని గురించి ముందుగా సిద్ధపడి తాను ఎలాగైనా చంపబడాలి, దేవుని యొక్క చిత్తం అది, నేను సావాలన్నది దేవుని యొక్క చిత్తం అని గుర్తించిన యేసు ప్రభు మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం నుంచి 54వ వచనం వరకు, 51వ వచనం నుంచి 54వ వచనం వరకు తన యొక్క శిష్యుడు ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును ముద్దు పెట్టి అప్పగిస్తున్న యొక్క సమయం అది. ఆ యొక్క సమయంలో యేసు ప్రభు ముందుగానే తెలుసుకొని ఆ యూదాతో ఏమని అంటున్నాడు అంటే 50వ వచనం నుంచి చదువుదాం అర్థం కావడానికి. యేసు చెలికాడ నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకునేది. మీరు గమనించండి, యేసు ప్రభు తనను పట్టుకోమని యేసు ప్రభు తెలియజేశాడు. నువ్వు చేయవలసిందేదో నువ్వు త్వరగా చేయి అనేసి అంటున్నాడు, అంటే నన్ను పట్టుకో అని. అలా చెప్పిన తర్వాత 51వ వచనంలో ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేత నశింతురు అని అన్నాడు. మీరు గమనించండి, యేసు ప్రభు తాను చావడానికి అప్పగింపబడ్డాడు. అంటే తాను మీరు ఏ పని నిమిత్తం వచ్చారో ఆ పని త్వరగా చేయండి అని యేసు ప్రభు అంటే ఆయన పట్టుకున్నారు. పట్టుకుంటే పేతురు ఏం చేసాడు అంటే కత్తి తీసుకున్నాడు. యేసు ప్రభువును పట్టుకుంటుంటే యేసు ప్రభు నేను కావాలనే తాను చావాలి కాబట్టి తను దేవుని చిత్త ప్రకారంగా తాను వారికి అప్పగింపబడుతుంటే పేతురు గారు కత్తి తీసుకొని కత్తి చేత ప్రధాన యాజకుని కొట్టాడు అంటే ఒకరి చెవిని నరికేశాడు. అంటే ఇక్కడ కూడా పేతురు గారు తన యొక్క మరణాన్ని ఆపాలని చూస్తున్నాడు. అలాగనేసి అంటే యేసు ప్రభు అంటున్నాడు, నీ యొక్క కత్తిని వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత నశిస్తాడు అనే ఒక విషయాన్ని తెలియజేసిన తర్వాత ఇప్పుడు విషయాన్ని మాట్లాడుతున్నాడు 53వ వచనంలో. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలననియు వేడుకొని ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా? అంటే నువ్వు నా యొక్క చావును నువ్వు ఆపాలనుకుంటున్నావా? ఒకవేళ నేను చావు తప్పించుకోవాలి అనేసి అంటే, నేను నా యొక్క చావు తప్పించుకోవాలి అంటే నేను దేవుణ్ణి వేడుకుంటే, నేను నా యొక్క మరణం ఆపడానికి కొరకు నేను దేవుణ్ణి ప్రార్థిస్తే, లేదా దేవుని వేడుకుంటే నా కొరకు సైన్యాన్ని పంపించడానికి నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ నేనే వేడుకుంటే 12 వ్యూహముల సైన్యాన్ని పంపిస్తాడు. పంపించడానికి నువ్వు అనుకుంటున్నావా? నా యొక్క మరణాన్ని నేను ఆపడానికి నేను శక్తి లేదని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ నేను దేవుని వేడుకుంటే దేవుడు 12 వ్యూహముల సైన్యాన్ని తీసుకొస్తాడు. అంటే 12 వ్యూహముల సైన్యాన్ని నా కోసం పంపిస్తాడు.
ఒక వ్యూహము అనేసి అంటే 6,000 మంది సైనికులు. ఒక వ్యూహం అంటే ఈ 6,000 మంది 12 6లో 72 మంది, 72,000 సైన్యం నా కోసం రారనేసి నువ్వు అనుకుంటున్నావా? నేను దేవుని వేడుకుంటే నా కోసం సైన్యం రారనేసి అనుకుంటున్నావు? ఒకవేళ ఆ 72 మంది సైన్యం వ్యూహములు వస్తే ఈ యొక్క సైన్యం ఎవరు అంటే దేవదూతలు. యేసుక్రీస్తు కొరకు యేసుక్రీస్తు వేడుకుంటే వచ్చే దేవదూతలు. ఈ 72 మంది సైన్యము, దేవదూతల సైన్యము నా కోసం రారనేసి నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ ఈ 72 మంది సైన్యము వస్తే ఒక దేవదూత 1,85,000 మందిని చంపిస్తాడు. ఒక దేవదూత కానీ వస్తే 1,85,000 మందిని చంపేయగలడు ఒక దేవదూత. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనం. 37వ అధ్యాయం 36వ వచనం. ఒక దేవదూత మనుషుల్ని సుమారు 1,85,000 మందిని చంపేయగలడు అంట. అంత శక్తిమంతుల దేవదూతలు. అంతటా యెహోవా దూత బయలుదేరి అస్సూరు వారి దండు అంటే అస్సూరు యొక్క సైన్యాన్ని, అస్సూరు వారి దండుపేటలో అది 1,85,000 మందిని 1,85,000 మందిని చంపిస్తాడు అంటే ఒక దేవదూత. అంటే ఒక దేవదూత అంత శక్తిమంతులు, అంత శక్తి కలిగిన వారు ఈ యొక్క దేవదూతలు. అలాంటి ఒక దేవదూతలు యేసు ప్రభు తండ్రిని వేడుకుంటే వస్తారనంట. ఒకవేళ తన యొక్క మరణాన్ని ఆపగలిగితే. కానీ యేసు ప్రభు తన యొక్క మరణాన్ని ఆపేవాడు కాదు. దేవుని ఇష్ట ప్రకారం తాను చావడానికి వచ్చాడు. కాబట్టి పేతురుతో అంటున్నాడు, ఒకవేళ నా మరణాన్ని నువ్వు తప్పించాలని ఆ ప్రధాన యాజకుని చెవి నరికేసేవు, కానీ ఒకవేళ నేనే తండ్రిని వేడుకుంటే నా కొరకు సైన్యం రావాల్సి నువ్వు భావిస్తున్నావా? ఒకవేళ నేనే తండ్రిని వేడుకుంటే 12 వ్యూహములు వస్తారు. 12 వ్యూహములు అంటే 72,000 సైన్యం నా కోసం దేవదూతలు వస్తారు. ఒక దేవదూత 1,85,000 మందిని చంపేస్తాడు. చంపేంతగల శక్తి గలవారు ఈ యొక్క దేవదూతలు. ఇలాంటి యొక్క దేవదూతలు అందరూ కానీ యుద్ధం చేసినప్పుడు 1,33,20,000 మందిని చంపేయగలడనంట దేవదూతలు. అంత శక్తిమంతులైన దేవదూతలు నా కోసం రారనేసి నువ్వు తలంచున్నావా? వస్తారు యేసుప్రభు ప్రార్థన చేస్తే. కానీ యేసుప్రభు తన యొక్క మరణాన్ని గురించి ముందుగా సిద్ధపడ్డాడు. కాబట్టి పేతురు యేసుప్రభుని పట్టుకెళ్తున్న కొందరిని ఏం చేసాడంటే కొట్టేయడనంట. కొట్టి ప్రధాన యాజకుని చెవి నరికేసాడనంట యేసుప్రభు తీసుకెళ్ళొద్దని. కానీ యేసుప్రభు అంటున్నాడు, నీ కత్తి బొరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత నశిస్తాడు. ఎందుకలా గద్దించవలసినటువంటి అవసరం ఏర్పడింది అంటే యేసుప్రభు చావాలి, యేసుప్రభు మరణించాలి. ఆ మరణము ద్వారా మారుమనసు ప్రకటింపబడాలి. ఆ మరణము ద్వారా పాపక్షమాపణ ప్రకటింపబడాలి. యేసుప్రభు యొక్క మరణంలో చిందింపబడిన యొక్క రక్తం ద్వారా అందరి పాపాలు కడిగివేయబడాలి అన్నది దేవుని యొక్క ఏర్పాటు. అది ప్రకటన గ్రంథం 1:6. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అనిస్తుంది. అక్కడ 4 పుట్టంకెలు వేసి కింద 4 అంకెల్లో ఏమని రాసేయడం అంటే కడిగిన వానికి అని పాట అంటారు. అనేక ప్రాచీన ప్రతులలో కడిగిన వానికి అని అర్థం. అంటే తన రక్తము ద్వారా మన పాపాలను కడగాలి, అది దేవుని చిత్తం. అలా కడిగివేయబడిన వాడే ఎవడనంటే పరిశుద్ధుడు. అలా కడిగివేయబడిన వాడే సంఘంలో చేర్చబడిన వాడే. సంఘం అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన సమూహమే సంఘం. అలాంటి సంఘం కొరకు యేసు ప్రభు ఏం చేసాడు అంటే ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణము అంటే తన యొక్క రక్తం కాల్చాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 21:28. అపోస్తుల కార్యాల గ్రంథం 21:28.
అపోస్తలుల కార్యాల గ్రంథం 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును అంటారు. అంటే దేవుడు అనే దగ్గర కింద ప్రభు అనిస్తుంది. ప్రాచీన ప్రజలలో ప్రభు అని పాఠంతరం అనిస్తుంది. ఇప్పుడు ప్రభు ఏం చేసాడు అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఎవరిని అంటే సంఘాన్ని తన రక్తం ఇచ్చి సంపాదించాడు. రక్తం ఇచ్చి సంపాదించిన సంఘము యేసు ప్రభు యొక్క సొత్తు. యేసు ప్రభు తన రక్తంతో కొనుక్కున్నాడు. దీనికోసం యేసు ప్రభు ప్రాణం పెడితే ఆ యేసు ప్రభు యొక్క మరణాన్ని, యేసు ప్రభు యొక్క ప్రాణం పెట్టకూడదని పేతురు డిమాండ్ చేస్తుంటే నువ్వు మనుషుల సంగతులు తలంచున్నావు, దేవుడి సంగతులు బట్టి నేను చావాలి. అది దేవుని యొక్క నిర్ణయం. అది ఎప్పటి నిర్ణయం అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నియమించాడు నన్ను అందరి కొరకు చావాలని అనే ఒక విషయాన్ని యేసు ప్రభు పేతురు తెలియజేస్తుంటే, పేతురు నీ మరణం దూరమవును గాక అనేసి మాట్లాడుతున్నాడు. అయితే మీరు గమనించండి, ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనుషుల సంగతులు వేరు, దేవుని సంగతులు వేరు. అయితే నేను చిన్న ఎగ్జాంపుల్, చిన్న పాయింట్స్ చెప్పి నేను ముగించిస్తాను. ఆరాధన అన్నది, ఆరాధన విషయానికి వస్తే మనుషులు దేవుని ఆరాధన చేయాలని భావిస్తారు. దేవుని సంగతులను బట్టి ఆరాధన యొక్క క్రమాన్ని దేవుడు ఏం చేసేవాడు అంటే ఎలాగో చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 24-25 వచ్చినారు. కొందరు మానుకొనుచున్నట్టుగా, అది కొందరు మానుకుంటున్నారంట. మానుకునే వారికి చెప్తుంది ఏమిటంటే సమాజము కూడిక మానవద్దు. ఎందుకు సమాజం కూడాలి? దేవుని ఆరాధన చేయడానికి. దేవుని ఆరాధన చేయడానికి ఎప్పుడు ఆరాధన జరుగుతుంది అంటే సమాజంలో కూడినప్పుడే ఆరాధన జరుగుతుంది. సమాజము నేను కూడను కానీ ఆరాధన చేసిస్తాను అనేసి అంటే అది మనుషుల సంగతులను బట్టే మనం తలంచే వారముగా ఉంటాము. దేవుడి సంగతులను బట్టి తలంచే వారం కాదు. దేవుడు క్రమాన్ని చెప్పాడు ఎప్పుడు ఆరాధన చేయాలంటే సమాజంలో కూడుతున్నారు. సమాజం కూడుతున్నట్టు మీరు సమాజంలో కూడుట మానవద్దు. సమాజం కూడితేనే ఆరాధన అవుతుంది. సమాజం కూడితేనే, సంఘం కూడితేనే అది ఆరాధన అవుతుంది. సంఘంగా సమాజంలో కూడేటప్పుడు మీరు మానకండి. ఎందుకు మానకండి అని వివరిస్తున్నాడు. ఎందుకనంటే ఆరాధన జరుగుతుంది కాబట్టి అది ఆజ్ఞ. కాబట్టి కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంలో కూడుట మానగా ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినం సమీపించిన మీరు చూసిన కొలది అనేసి అన్నాడు. ఆ దినము అంటే శనివారం దినమే. ఆదివారం దినము దగ్గర పడుతుంది. ఆదివారం దినం దేవుని ఆరాధన చేయాలి. ఆదివారం దినం నేను సమాజంలో కూడాలి. దేవుని సంఘం ఎక్కడైతే కూడుకుంటున్నా అక్కడ నేను కూడాలి అని ఒకరినొకరు రేపుకోవాలి అంట. ఒకరినొకరు పూరుకొల్పుకోవాలి. సమాజంలో కూడినప్పుడు నేను మానేసి ఇంకొకసారి నేను ఆరాధన చేస్తానంటే అది దేవుని సంగతులు కాదు. అది మన యొక్క సంగతులను బట్టి నువ్వు ఆరాధన చేస్తున్నావు. అది దేవుని సంగతులను బట్టి కాదు. అందుకని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, మీరు సమాజం కూడటం మానవద్దు. సమాజం ఎక్కడ కూడుతుందో అక్కడ కూడండి, అది ఆరాధన అవుతుంది. సమాజం కూడిన తర్వాత నేను ఆరాధన చేస్తానంటే అందులో సమాజం ఉండదు. ఒకవేళ ఆరాధన మనమే ఎవరైతే తలంచున్నామో దేవుని సంగతుల, మనుషుల సంగతుల. దేవుని సంగతులను బట్టి ఆరాధన సమాజం కూడాలి. మనుషుల సంగతులను బట్టి ఒకరికి కూడి ఆరాధన చేయాలి. అది కరెక్ట్ కాదు. అంటే మనుషుల సంగతులను బట్టి నేను తలంచున్నాను, దేవుని సంగతులను బట్టి తలంచున్నాను. అది ఆజ్ఞ అనే ఒక విషయాన్ని 26వ వచనం నుంచి వివరిస్తున్నాడు. మనం సత్యం గురించి జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన పాపమునకు బలిక ఉండదు అని అన్నాడు. ఒకవేళ నువ్వు ఆరాధననే నువ్వు నిర్లక్ష్యం చేసి సమాజంలో కూడే యొక్క సమయంలో నువ్వు కూడుకోకుండా మానేసి మరొకసారి ఆరాధన చేస్తానంటే అది మనుషుల సంగతులు అవుతుంది, దేవుని సంగతులు అవుతుంది. ఒకవేళ నువ్వు ఆరాధన కంప్లీట్ గా మానేస్తే ఆ యొక్క ఆజ్ఞకు, ఆ యొక్క పాపానికి
క్షమాపణ ఉండదు అంటే ఆరాధన విడిచిపెట్టే క్షమాపణ ఉండదు. ఎందుకు క్షమాపణ ఉండదు అంటే 2 విషయాలు ఇక్కడ ముఖ్యంగా చెప్పాడు. ఒకటి ఏమిటంటే 29వ వచనంలో దేవుని కుమారుని పాదములకు త్రొక్కుతాడు ఎవడైతే ఆరాధన విడిచిపెడతాడో వాడు. తర్వాత తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తంను అపవిత్రమైనదిగా ఎంచుతాడు. అంటే యేసు ప్రభు యొక్క రక్తాన్ని తృణీకరిస్తాడు. తర్వాత దేవుని కుమారుని పాదములకు త్రొక్కుతాడు. 3వ విషయము పరిశుద్ధాత్మను తిరస్కరిస్తాడు. ఈ 3 సంగతులు ఎక్కడ జరుగుతుంది అంటే సమాజం కూడట మానేస్తే, ఆరాధన చేయటము విడిచిపెడితే. కాబట్టి మీరు విషయాన్ని గమనించాలి. మనుషుల సంగతులను బట్టి దేవుని ఆరాధన చేస్తున్నానా, దేవుని సంగతులను బట్టి ఆరాధన చేస్తున్నాను. ఒకనాటి దినాన్న ఎగ్జాంపుల్ గ్రంథంలోనే మనం చూడొచ్చు, సమయం లేదు కాబట్టి నేను సింపుల్గా చెప్పి ముగిస్తాను. దేవునికి బలుడు అర్పించాలి అంటే యాజకుడు అవసరం. ఒకనాటి దినాన్న ఏం చేశాడు అంటే సౌలు ఒక ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ నుంచి కొన్ని మంచి మంచి బలిసిన పశువులను తీసుకొచ్చిన ఈ యొక్క సౌలు ఏం చేశాడు అంటే యాజకుడు రావడానికి ఆలస్యమైందని ఆ యాజకుడు చేయవలసిన యొక్క పనిని ఇతనే చేసాడు. అంటే దేవునికి బలి అర్పించవలసింది యాజకుడు దేవుని క్రమాన్ని బట్టి, కానీ యాజకుడే రాకుండా ఇతనే బలుడు అర్పించాడు. అప్పుడు సమూయేలు తర్వాత వచ్చాడు. సమూయేలు వస్తే మీరు రావడానికి ఆలస్యమైందని నేను బలు అర్పించాను, దేవుని యొక్క కార్యమే నేను చేసాను అనేసి సౌలు అనుకుంటున్నాడు. అప్పుడు సమూయేలు వచ్చి ఏమని గద్దిస్తున్నాడు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనేటప్పుడు ముందు మాట వినాలి. నువ్వు బలులు అర్పణలు అర్పించే కన్నా దేవుని యొక్క మాట వినటం శ్రేష్టము అనే సంగతిని సమూయేలు వచ్చి సౌలును గద్దిస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి ఆ వచనాన్ని చదివించి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిసిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వు అర్పించడం కంటే మాట వింటే శ్రేష్టం అనేసి అంటున్నాడు. సమూయేలు నేను దేవుడికే ఆరాధన చేశాననేసి అనుకున్నాడు. అంటే బలులు అర్పించి సౌలు. సమూయేలు వచ్చి ఏమనేసి అంటున్నాడు అంటే నువ్వు బలులు అర్పించే కంటే ఆజ్ఞను గైకొనడం ముఖ్యం కదా. తర్వాత ఏమనేసి అన్నాడు అంటే పొట్టేలు క్రొవ్వు అర్పించడం కంటే ముందు మాట వినాలి కదా అనేసి అన్నాడు. కాబట్టి దేవునికి ఆరాధన చేసే విషయంలో కూడా అదే ఒక క్రమాన్ని మనం పాటించాలి. సమాజం కూడేటప్పుడు కూడాలి, అది ఆరాధన అవుతుంది. సమాజం కూడని ఒక చోట అది ఆరాధన అవ్వదు. వ్యక్తిగతంగా మనం భావించవచ్చు, కానీ అది దేవునికి అంగీకారమైన ఆరాధన అవ్వదు. కాబట్టి పేతురు అనుకున్నట్టు మనం కూడా కొన్ని స్థితులలో అలాగే భావిస్తూ ఉంటాం. పేతురు భౌతికంగా అనుకొని మనుషుల సంగతులను బట్టి ఆలోచన చేసుకుని యేసు ప్రభువా నీకు మరణము దూరమవను గాక అని అన్నాడు. కానీ దేవుని సంగతులను బట్టి తాను సావటానికి నియమింపబడేను అనే సంగతిని యేసు ప్రభు వివరిస్తున్నాడు. అలాగే ఆరాధన విషయానికి వచ్చినప్పుడు ఆరాధన ఎలా చేయాలి? సమాజము కూడాలి, అప్పుడు ఆరాధన అవుతుంది. సమాజం కూడట మానకూడదు. సమాజం కూడేటప్పుడు మాత్రమే ఆరాధన అవుతుంది. సమాజం కూడని పక్షాన మనము ఆరాధనను మానేస్తున్నాం. ఆరాధన మానేస్తే ఆ యొక్క పాపానికి బలిక ఉండదు అంట. కాబట్టి ఈ విషయాలు మీ మనసులో ఉంచుకోవాలని ఇంతవరకు శ్రద్ధ గోపికతో మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తాను.